అయితే మన పూర్వీకులు ఏం చేసేటోళ్ళు అంటే వారానికి ఒకసారి ఇంటి ముందు సామి చల్లుతారు పెండతోటి. ఆవు పెండ యాంటీబయాటిక్ అంటే అల్ట్రావైలెట్ కిరణాలను న్యూట్రల్ చేస్తుంది. అది పాజిటివ్ ఎనర్జీ. అది పెండతో చల్లితే అక్కడ ఉన్నది వారం రోజుల వరకు ప్రొటెక్షన్ ఇస్తుంది. అది ఎనర్జీని భూమిలోకి వెళ్ళి పైకి రాకుండా. ఇంటి లోపల 3 రోజులకు ఒకసారి నేలను నలుపుకునేటోళ్ళు పెండతోటి. నేల నలిపితే ఏమైందంటే ఈ భూమిలోకి వెళ్ళి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాలు భూమిపైకి రాకుండా ప్రొటెక్షన్ చేస్తాయి, ఆపేస్తాయి. వాళ్ళు హాయిగా బతికినారు, మంచిగా వండుకురు. వాళ్ళు తిన్న తిండి తినకపోయినా నడిచిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బిల్డింగ్లు కట్టి మార్బుల్ చేసి బండలు వేసి ఈ టైల్స్ వేసి వైఫై ఉన్నది, దీంట్లో పెండదల లేదు, ముట్టుకొనిగానే సిగ్గుపడతాం, చూస్తేనే గెలిచి అంటాం. ఇప్పుడు అవి యాంటీబయాటిక్ అవి ప్రొటెక్షన్ అవి మనం పట్టించుకోము. అయితే బిల్డింగ్లో వండుకున్న వాళ్ళకి ఏమైందంటే అల్ట్రావైలెట్ కిరణాలు అనేటివి రిలీజ్ అవుతాయి. అవి ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు, కంటికి కనబడవు. అవి ఎలా ఉంటాయంటే ఇక్కడ చూపిస్తా చూడండి, మ్యాప్ చార్ట్ చూపిస్తే. చార్ట్ చూడండి ఒక్కసారి మీరు. ఈ చార్టులో ఉన్న రెడ్ లైన్స్ మొత్తము నెగటివ్ లైన్స్ అనుకోండి మీరు. ఇక్కడ ఎక్కడైతే ఇక్కడ డాట్స్ పెట్టినో ఈ తూర్పు పరమడ ఉత్తర దక్షిణం ఈ లైన్ అనుకోండి. ఇక్కడ ఈ ప్లేస్లో వండుకున్నోనికేమో, ఈ మధ్యలో వండుకునేకేమో ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఈ గీత మీద వండుకున్నోనికేమో పక్షవాతం వస్తుంది. ఈ తూర్పు పరమడ ఉత్తర దక్షిణ పిన్ పాయింట్ కాల్చిన ఈ దీని మీద వండుకుని ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. ఇది మీరు గృహప్రవేశం చేసినాక ఖచ్చితంగా 6 నెలల్లో ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఎవరికైనా సరే బాగాలేని ఇంట్లో గృహప్రవేశం చేసి ఇల్లు కట్టుకున్న ఇంట్లో ఉన్న వాళ్ళకు 3 నెలల నుంచి 6 నెలల ఒళ్ళు నొప్పులు రావడము, లేదా ఇంటి యజమాని చనిపోవడము, లేదా ఏదైనా యాక్సిడెంట్ కావడం, డబ్బు సమస్య స్టార్ట్ అవుతుంది. సిమ్టమ్స్ ఇవి. మీరు ఈ సిమ్టమ్స్ తెలిస్తే మొత్తం వెంబడే కన్సల్ట్ అయితే తెలుస్తుంది. ఆ ఇంట్లో కొంగనే అనారోగ్య సమస్య వస్తుంది, లేదా ఇంట్లో కొంగనే దెబ్బలు తాకుతాయి. ఇంట్లోకి ఎన్ని డబ్బులు వచ్చినా అయిపోతుంటాయి, ఆగవు డబ్బులకి. అప్పటిదాకా బాగున్నాడు, అప్పుడు స్టార్ట్ అవుతుంది. అంటే ఈ నెగటివ్ ఎనర్జీ లైన్స్ ఉన్నందుకు అక్కడ లక్ష్మీదేవిని ఉండనియదు, ఎంత డబ్బు వచ్చినా అయిపోతుంది. 6 నెలల కల్లా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి అందరికీ. ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ వస్తాయి. లేడీస్ ఎక్కువ ఉంటారు ఇంట్లో కాబట్టి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు బాగా వస్తాయి. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. డాక్టర్ దగ్గర పోతే చిప్పలు తీసేస్తారు, మోకాలు చిప్పలు. అది రోగం కాదు, చిప్పలు బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు బిజినెస్ కోసము స్టీల్ వేస్తారు. స్టీల్ చిప్పలు వేసుకున్నా కూడా నొప్పులు తక్కువ కాని వాళ్ళు ఉన్నారు, పేషెంట్లు ఉన్నారు.